విజయనగరంలో 3 రోజుల పాటు జరిగే విజయనగరం ఉత్సవాలు జిల్లా ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చారిత్రక కోటలో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీతో పాటు ఫ్లవర్ షో సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించి మరింత సమాచారం మా విజయనగరం ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. విజయనగరం ఉత్సవాల్లో భాగంగా పలా పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన సంబంధించి ఎలాంటి వెరైటీస్ని ఏర్పాటు చేశారో మనతో పాటు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ టీడీ గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ పలా పుష్ప ప్రదర్శనలో ఏ విధమైన వెరైటీలు ఏర్పాటు చేయడం జరిగింది సార్? విజయనగరం ఉత్సవంలో భాగంగా ఈ నెల 15, 16, 17 తేదీల్లో మనము పుష్ప ప్రదర్శనని ఏర్పాటు చేయడానికని జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనం నిర్వహించడం జరుగుతుంది. ఈ పుష్ప ప్రదర్శనలో భాగంగా మన తాజా పుష్పాలంకరణ, ఈ తాజా పుష్పాలంకరణలో మనము సుమారుగా 10-12 రకాలైనటువంటి తాజా పుష్పాలను తీసుకొచ్చి పుష్పాలంకరణ చేయడం జరిగింది. దీంట్లో యాంథ్యూరియమ్స్, కార్నేషన్స్, జర్బెరాసు, యాస్టర్స్, అదేవిధంగా గ్లాడియోలై, లిల్లీ ఫ్లవర్స్, రోజెస్, క్రైసాంథిమం, యాసియాటిక్ లిల్లీ, ఇటువంటి ఫ్లవర్స్ అన్నీ కూడా మనం తీసుకొచ్చి ఈ ఏదైతే మన యాంత్రిక జీవనంలో అనేక విధంగా ఒత్తిళ్లకు సతమతమవుతున్న జనానికి మనం ఉపశమనం కల్పించే విధంగా ఆహ్లాదభరితమైన వాతావరణం కల్పించేదానికి మనం ప్రయత్నం చేసే దిశగా ఈ పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తాజా పుష్పాలంకరణతో పాటు డ్రై ఫ్లవర్ అరేంజ్మెంటు, అదేవిధంగా మన జిల్లాలో పండించిన వివిధ రకాల కూరగాయలతో వివిధ రకాల ఆకృతులని, కళారూపాలని తయారు చేయడం జరిగింది. దీంట్లో డైనోసరాస్, అదేవిధంగా వినాయకుడు, మరి వివిధ రకాలైనటువంటి పక్షులు, వీటిలన్నిటిని కూడా మనము తయారు చేసి మనకి ఈ ఉత్సవానికి వచ్చేసినటువంటి జనానికి కానీ పిల్లలకు కానీ ఆకర్షణీయంగా, అదేవిధంగా ఆలోచన పరంగా చైతన్యవంతం చేసేదానికి మనం ఇటువంటి కళారూపాలు మనం ఏర్పాటు చేయడం జరిగింది. మేము విజయనగరం నుంచి వచ్చాము. బాగుంది, క్రియేటివ్గా ఉంది ఫ్లవర్ డెకరేషన్ కూడాను. ఈ ఫ్లవర్స్ జనరల్గా ఎప్పుడు చూడం కదా, కొత్తగా ఉన్నాయి, బాగున్నది. మరోవైపు మన రైతులు పండించినటువంటి వివిధ రకాల కూరగాయల పంటలను కూడా వివిధ ఆకృతుల్లో చెక్కి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ఏ విధంగా ఇప్పుడున్నటువంటి పిల్లలకు పూర్తిగా అవగాహన కలిగించేదానికి ఉపయోగపడతాయని భావిస్తున్నారు? బాగుంది, వాళ్ళు నేర్చుకోవడానికి కూడా ఇది చూసి నేర్చుకుందాం అనుకుంటారు. కార్వేషన్ మీద ఇంట్రెస్ట్ పెడతారు. ఎవ్రీ ఇయర్ వస్తామండి మేము. యాక్చువల్గా వైజాగ్లో ఉంటాం మేము. మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎవ్రీ ఇయర్ పండగ వచ్చినప్పుడు ఈ ఫ్లవర్ షో చూస్తాం. యాక్చువల్గా ఈసారి ఇది మా కాలేజ్లో పెట్టారు. మా కాలేజ్ కూడా చూసినట్టుగా అవుతుంది. నైస్, వెరీ నైస్. చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలు స్థానిక కళాకారులను ప్రోత్సహించడంతో పాటు స్థానికంగా పండే పంటలను, రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఉద్యానవన శాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసినటువంటి ఈ స్టాల్స్ ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంటున్న పరిస్థితి. మరోవైపు నేటి తరం పిల్లలకు వివిధ రకాల సంస్కృతి తెలియజేయడంతో పాటు మన విజయనగరం స్థానికంగా పండే పంటలను కూడా తెలియజేసే క్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ఉద్యానవన ప్రదర్శన అయితే విశేషంగా ఆకట్టుకుందని సందర్శకులు చెబుతున్నమాట. ఈశ్వర్, సాక్షి టీవీ న్యూస్, విజయనగరం నుంచి.